ఇప్పుడు అభిని ఎలాగైనా ఆపాలి. ఎలా ఆపాలి? ఆ దేవుడి దయ వల్ల మంచి వ్యక్తులు కలిశారు. నా కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేశారు. ఇప్పుడు ఈ 10 లక్షలు ఆ కనిష్క ముఖాన కొట్టి దాని పొగరు అణచాలి. నా రాహుల్ బాబుని విడిపించుకొని దక్కించుకోవాలి. ఇంత త్వరగా ఇదంతా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. భగవంతుడా, ఇదంతా నీ దయ వల్లేనయ్యా. ఒకవేళ అవి 10 లక్షలతో పాటు ఇక్కడికి వచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే రాహుల్ని విడిపించాల్సి వస్తుంది. అప్పుడు రాహుల్ మీద, అభి మీద, ఆ కుటుంబం మీద తీర్చుకోవాల్సిన నా పగకి తూట్లు పడినట్టు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అభి డబ్బుతో ఆఫీస్కి రాకూడదు. ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? హలో మేడం, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఏంటో చెప్పండి మేడం. మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడానికి కాల్ చేశాను. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే నిజంగా ఏదో మంచి ఆఫర్ అయి ఉంటుంది. ఏంటో చెప్పండి మేడం. నీకు అభి తెలుసు కదా? తెలుసు మేడం. ఎప్పుడు ఎలా ఇరికించాలని చూసినా ఏదోలా తప్పించుకుంటుంది. ఈసారి మాత్రం తప్పించుకోకూడదు. నేను చెప్పిన పని ఎలాంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఇంతకీ ఏం చేయాలి మేడం? ఆ అభి నా ఆఫీస్కి వస్తుంది. తనతో పాటు 10 లక్షల రూపాయలున్న బ్యాగ్ కూడా ఉంది. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ అభి మాత్రం 10 లక్షలతో నా ఆఫీస్కి రాకూడదు. వస్తే ఒట్టి చేతులతోనే రావాలి. అంతేగా మేడం, మేం చూసుకుంటాం. చూసుకుంటామని ఇలాగే చెప్తారు. చివరికి చేతకాని దద్దమ్మల్లా మిగిలిపోతున్నారు. ఈసారైనా పని కరెక్ట్గా చేయండి. మేడం, మమ్మల్ని మరీ అంత అవమానించేలా మాట్లాడకండి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ